సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇది 2 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ భర్తీ చేశారు కదా! దాని మీద మీ అభిప్రాయం? అంటే కొంతమంది ఎం నేతలు అసంతృప్తితో కూడా ఉన్నారు. 2 రాష్ట్రాలు కలిపి మనకి మొత్తం 10 ఉన్నాయి. అక్కడ 5, ఇక్కడ 5. ఆంధ్రాలో 5, తెలంగాణలో 5. ఆంధ్రాలో అయితే అన్నీ ఈ జరిగాయి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు. అంటే ఎమ్మెల్యేల ఓటు హక్కుతో వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆంధ్రాలో అంతా కూటమి ఉంది కాబట్టి 5గురు అభ్యర్థులు కూటమి నుంచి అంటే వైసీపీకి ఛాన్స్ లేదు కాబట్టి 11 మందే ఉన్నారు కాబట్టి వాళ్ళకి గెలిచే అవకాశం లేదు. వాళ్ళకి ఆ పోటీలో పెట్టే ఆలోచనలో కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎమ్మెల్యేలు కొనగలరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కొనలేరు కదా! లాస్ట్ టైం చూసాం మనం ఎలక్షన్‌కి ముందు ఒక ఎమ్మెల్సీ నలుగురు ఎమ్మెల్యేలు కొని ఒక ఎమ్మెల్సీ గెలిపించుకున్నారు వాళ్ళు. అట్లా అలాంటి వాటిని ఆయన ఎంకరేజ్ చేయడు కాబట్టి ఆయన ఆ జోలికి వెళ్ళట్లేదు. ఆలోచన కూడా లేదు. ఇకపోతే తెలంగాణలో ఉన్న 5 సీట్లలో యాక్చువల్‌గా ఒరిజినల్ బలం ప్రకారం అయితే టీఆర్ఎస్ 2 గెలవాలి, కాంగ్రెస్ 3 గెలవాలి. ఇక్కడి నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ శిష్యుడే కదా ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారు. ఆ 10 మంది సాయంతో వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్‌కు 4, టీఆర్ఎస్ 1 గెలిచే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ తరఫు నుంచి శ్రవణ్ ఆల్రెడీ నామినేషన్ వేశారు. ఈ కాంగ్రెస్కున్న 4 సీట్లు కూడా ఒకటి సిపిఐకి ఇవ్వడం జరిగింది. వీళ్ళకున్న ఇలాగే ఎలక్షన్ ఒప్పందం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఒకటి సిపిఐకి ఇచ్చారు. 3 సీట్లు వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఫస్ట్ మనం తెలంగాణలో చూసుకుంటే ఎవరెవరు పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరు లేదా టీఆర్ఎస్ నుంచి ఎవరు అని చూస్తే చాలామంది పేర్లు వచ్చినాయి. ఆ సమీకరణలు, ఈ సమీకరణలు, మళ్ళీ ఇక్కడ వీళ్ళదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్లో నటరాజన్ గారు అనే ఎవరో కొత్తగా ఒక లేడీని ఇన్ఛార్జిని పెట్టారు. ఆమె నుంచి మళ్ళీ పైకి స్క్రూటినీ ఇవన్నీ అయిన తర్వాత చివరిగా ఫైనల్గా వచ్చిన 3 పేర్లు ఏంటంటే, ఒకటి మనకి తెలిసిన వాళ్ళే నోటెడ్ పేర్లలో అయితే విజయశాంతి గారు. ఈమె అంటే అంతకుముందు బీజేపీలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్కి వచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్లో పోటీ కూడా చేయలేదు. క్యాంపెయిన్ కూడా ఎక్కడ చేసిన గుర్తు లేదు నాకు. ఎప్పటి నుంచో సైలెంట్గా ఉంటారు. ఏదైనా ఒకటి 2 ట్వీట్లు పెట్టడం అంత యాక్టివ్గా అయితే లేరు. ఎక్కడ మనకి డిబేట్లో పాల్గొనడం కానీ, లేదా ఇంటర్వ్యూస్లో కానీ, లేదా పొలిటికల్గా తన కార్యక్రమాల్లో కానీ ఎక్కడ బిజీగా లేరు. మరి సడన్గా ఆమె ఎమ్మెల్సీ రేస్లోకి వచ్చారు. ఎమ్మెల్సీ టికెట్ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ 5 కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా పోటీ పడితే ఎలక్షన్ ఉంటుంది. లేదు అంటే ఈ 5ని ఫైనల్ చేస్తారు. ఇక్కడైనా అక్కడైనా 2 సేమే. టీఆర్ఎస్ ఏదో ఇనిషియల్గా ఒక క్యాండిడేట్ని పెట్టాలని చూశారు కానీ ఇప్పుడు ఆలోచనలు లేరు. మోస్ట్లీ వీళ్ళు 5 గెలిచినట్టే ఉంటుంది ఇక్కడైనా అక్కడైనా. విజయశాంతి గారు. రెండో వ్యక్తి దయాకర్. ఈ దయాకర్ గారి పేరు ఎప్పటి నుంచో నలుగుతుంది పాపం. ఎమ్మెల్యే టికెట్ కోల్పోయారు, తర్వాత ఎంపీ టికెట్, సీఎంకి చాలా క్లోజ్ అయినా కానీ ప్రతిసారి ఛాన్స్ మిస్ అవుతూనే ఉంది. ఈసారి ఫైనల్గా ఎమ్మెల్సీ సీట్ అయితే ఆయనకి వచ్చింది. ఎప్పటి నుంచో వెయిటింగ్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎప్పుడైతే పవర్లో లేనప్పుడు కూడా ఈయన 5 ఇయర్స్ టీవీ డిబేట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, తన కాంగ్రెస్ వాదాన్ని టీఆర్ఎస్ని వ్యతిరేకించడంలో కానీ, ఎండగట్టడంలో కానీ బాగా పాల్గొన్న వ్యక్తి, మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి. అతనికి వచ్చింది. ఇంకొకటి మనకి ఎస్టీల్లో శంకర్ నాయక్ గారికి ఇచ్చారు. సిపిఐ వాళ్ళు ఎవరికో అది సత్యం అని ఎవరు చెప్తున్నారు పేరు. బీఆర్ఎస్ వచ్చేసి శ్రావణ్కి ఇచ్చారు. ఆయన కూడా ఈ మధ్య కొంచెం సైలెంట్ అయ్యారు కానీ అంటే ఏ పదవి లేకపోవడం వల్ల ఇది ఇస్తారా ఇవ్వరా కొన్ని డైలమాలో ఉండి ఆయన కూడా మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తి. అతనికి ఈ సీట్ కూడా జరిగింది. టీఆర్ఎస్ రెండోది మేబీ పెట్టినట్లేరు. పెడితే మనకి ఆల్రెడీ న్యూస్ వచ్చాయి. ఆల్రెడీ ఈరోజు లాంచ్ చేయడు కాబట్టి నామినేషన్లకి. ఇది ఈ పరంగా ఏదైతే మన ఎమ్మెల్సీ క్యాండిడేట్ల యొక్క మనకున్న సమాచారం. తర్వాత వీళ్ళకి పోటీ అనేది అయితే ఉండకపోవచ్చు. 5 ఆల్రెడీ ఉన్నది 5 కాబట్టి 5 సీట్లు. ఎలక్షన్ ఇవన్నీ ఏముండవు. ఆల్రెడీ మేబీ ఇవాళ రేపో డిక్లేర్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తారు ఎమ్మెల్సీ. తర్వాత ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. ఆ తర్వాత అవన్నీ 4 జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్లో మనకు ఓన్లీ కూటమి, టీడీపీ, బీజేపీ కూటమి 5 స్థానాలు ఉంటాయి కాబట్టి 5 స్థానాల్లో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే జనసేనకు ఒకటి, బీజేపీ ఒకటి ఇచ్చి టీడీపీ తరఫున 3 మొత్తం 5 పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎవరో పోటీ చేయరు. వాళ్ళు కూడా అక్కడ కూడా ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉండదు. 5 కూడా యునానిమస్గానే సెలెక్ట్ అవుతారు. ఎలక్షన్ జరగడం, కౌంటింగ్లు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు జస్ట్ నామినేషన్ రేపు విత్డ్రా ఉన్నట్టుంది. ఈరోజు ఫైనల్, రేపు విత్డ్రా టైం ఉన్నట్టుంది. రేపు సాయంత్రంగా ఎల్లుండి మార్నింగ్ డిక్లేర్ చేస్తారు. దీంట్లో ఆల్రెడీ జనసేన వారం క్రితం ప్రకటించింది నాగబాబు మా అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థి అని. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఈరోజు మార్నింగ్ ప్రకటించారు సోము వీర్రాజు గారు వాళ్ళ అభ్యర్థి అని. ఆ తర్వాత టీడీపీ 3 ప్రకటించింది, నిన్నే ప్రకటించింది. ఒకటి వచ్చేసి కావలి గ్రీష్మ, మన ఎక్స్ స్పీకర్ ప్రతిభా భారతి గారి కూతురు. రెండోది బీదా రవిచంద్ర తెలిసింది మనకు, లోకేష్కి చెందిన సన్నిహితుడు, వ్యాపారవేత్త. ఈయన బీసీఏ. ఈయన నెల్లూరు నుంచి, ఆమెమో శ్రీకాకుళం నుంచి, నెల్లూరు నుంచి. ఇంకొకటి కర్నూలు నుంచి బీటీ నాయుడు అని చెప్పి అతనికి ఇచ్చారు. ముగ్గురికి 3 ప్రాంతాలకి, ఉత్తరాంధ్రకి ఒకటి, కోస్తాంధ్ర, నెల్లూరు అంటే అదే కోస్తాంధ్ర, ఇటు వచ్చేసి రాయలసీమ. ఇక్కడ కూడా ఏకగ్రీవమే ఉంటుంది. మనం వీళ్ళంతా కూడా ఈ ఆంధ్ర ఎమ్మెల్సీల గురించి లాస్ట్ 1 వీక్ నుంచి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ఇది 25 కదా, మళ్ళీ 27లో మళ్ళీ ఇంకొక కొన్ని సీట్లు ఖాళీ అవ్వడం, అక్కడ కొన్ని మళ్ళీ ఎమ్మెల్సీలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు టీడీపీలో మనకు తెలియదు ఏముంది, లోకేష్ టీం ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు టీం ఒకటి ఉంది. యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు టీంకి మినిస్ట్రీలు కూడా ఎక్కడ రాలేదు, మొత్తం లోకేష్ టీమే వచ్చింది. లాస్ట్ 1 వీక్ నుంచి టీవీలో జరుగుతున్న చర్చలు ఏంటంటే ఈ ఎమ్మెల్సీల వరకు, ఈ 3 ఎమ్మెల్సీలు
చంద్రబాబు టీం అంటే ఎవరుంటారు? బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా, జవహరు, ఇట్లా ఓల్డ్ యనమల రామకృష్ణుడు, వీళ్ళంతా చంద్రబాబు టీం. వీళ్ళకే వస్తాయి 3 సీట్లు, సీనియర్లకే ఎక్కువ ఇది చేస్తారు అన్నారు. కానీ ఈ మనం చెప్పిన 1, 2, 3, 4 పేర్లు ఏ ఒక్కటి కనిపించలేదు. అది యంగ్ టీం అనాలా, లేకపోతే లోకేష్ టీం అనాలా తెలీదు కానీ, లోకేష్ అంటే లోకేష్ నిర్ణయం ప్రకారమే ఈ ఎమ్మెల్సీలని ఎన్నుకోవడం జరిగిందనేది నేను అనుకోవడం కాదు, నిజం. దాంట్లో అనుకోవడానికి ఏం లేదు. అంటే చంద్రబాబు నాయుడు మాట సాగుతుందా, సాగట్లేదా, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఏంటి, లోకేష్ కూడా బయటకు వచ్చి నాన్నగారిదే తుది నిర్ణయం అంటాం. మొన్న కాంక్లేవ్లో కూడా చెప్పారు కదా, డిప్యూటీ సీఎం అవుతారా అంటే అది నేను కోరుకుంటే జరగదు, నాన్నగారు ఇస్తారు, ప్రజలు ఇస్తారు. ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దేవుడు ప్రజలు చాలన్నట్టు. మీరు ప్రజలు దేవుడు, ప్రజలు గెలిపించడానికి ఇస్తారు. ఆ తర్వాత పదవులు అనేది పార్టీ ఇవ్వాలి కదా. పార్టీ మీన్స్ అధిష్టానం, మీ ఫాదర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి XYZ. అక్కడ వైఎస్ఆర్సీపీలో అట్లా ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే జరుగుతుంది అంతే అక్కడ. ఆ విధంగా తను కూడా పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకునే క్రమంలో ఇప్పుడు మనకి ఎమ్మెల్సీలో చూసినాం, మినిస్టర్లో కూడా చూసాం. మనం మినిస్టర్లో ఒక అచ్చెన్నాయుడు తప్పితే ఏ ఒక్క సీనియర్ లేరు. లాస్ట్ ఏదైతే క్యాబినెట్ ఉందో, లాస్ట్ అంటే 14 to 19, ఒక 2-3 క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. అది ఒక లోకేష్ కావచ్చు, తర్వాత అచ్చెన్నాయుడు కావచ్చు, కొల్లు రవీంద్ర అండ్ నారాయణ. లోకేష్ని పక్కన పెడితే ఒక 3 మాత్రమే క్యారీ అయ్యారు, నారాయణ, కొల్లు రవీంద్ర అండ్ అచ్చెన్నాయుడు. ఇది లాస్ట్ క్యాబినెట్కి ఈ క్యాబినెట్కి క్యారీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే కొంతమంది గెలిచి ఉండొచ్చు, గెలవపోయి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది గెలిచినా పక్కన పెట్టి ఉండొచ్చు. సీనియర్లు అందరూ ఇప్పుడు బుచ్చే చౌదరి సీనియర్, లాస్ట్ టైం కూడా చేయలేదు ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యేని ఆయన. అట్లా కొన్ని సీనియర్లని అంటే పార్టీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఇంకా ఎందుకు కొత్త వాళ్ళు ఉంటే కొత్త టీంతో లోకేష్కి కన్వీనెంట్గా ఉంటుందని ఆయనకి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం ముందు ఇంకా ఏ ఎమ్మెల్సీలు ఉంటాయి, ఇంకేం టికెట్లు, లేకపోతే మరి ఎమ్మెల్సీ తర్వాత మళ్ళీ మన నాగబాబు క్యాబినెట్లోకి వెళ్ళాలి. ఆ టైంలో క్యాబినెట్లో ఏమన్నా మళ్ళీ కొంతమందిని తప్పించి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే పాత వాళ్ళని తీసుకుంటారా, ఎట్లా అనేది మనం చూద్దాం. అవును, అసంతృప్తి ఉంటుంది, సీనియర్లకి చాలామంది ఉంటుంది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో స్వయంగా హామీ ఇచ్చారు. మొదటి విడతలోనే వర్మకి మీరెవరు అసంతృప్తి చెందొద్దు, నేను క్షత్రియ కోటాలో మంత్రి పదవి కూడా ఆలోచన చేస్తున్నాను అని పబ్లిక్ మీటింగ్లో చెప్పిన ఇది 2వ విడత. మొదటి విడత ఆల్రెడీ అయిపోయింది, ఇది 2వ విడత ఎమ్మెల్సీలు. 2వ విడతలో కూడా వర్మకి టికెట్ రాలేదు. ఓకే, ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ అధిష్టానం చెప్పింది, అది అంతమించి ఎవరైనా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంతమించి మాట్లాడడానికి ఉంటుంది. లోపల ఏదన్నా పైకి అదే మాట్లాడాలి కదా, బయటకు వచ్చి నటించాల్సిందే, తప్పదు కదా. అందు గురించి నేను ఆ మాటలు మాట్లాడే పాపం ఆయన కానీ, వంగవీటి రాధా కానీ, వీళ్ళంతా చాలామంది సీనియర్లు ఉన్నారు. అందరినీ కాదని మరి సడన్గా ఈ కొత్త పేర్లు ఎక్కడి నుంచి వచ్చినది మనం ఎప్పుడు అంటే గ్రీష్మ అప్పుడెప్పుడో అగ్రెసివ్గా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్గా, ఏదో ఆడు వీడు అంట, వీడిని అది వాడిది ఏదో సంథింగ్ నెగిటివ్ థాట్లు. కానీ ఓకే, 1-2 స్పీచ్లకే ఎమ్మెల్సీలు సరే, మరి ఏ కోటాలు ఇచ్చారు, ఎస్సీ కోటాలు ఇచ్చారా? వీళ్ళిద్దరేమో బీసీలు, అది మన పేద రవిచంద్రను అండ్ బీటీ నాయుడు బీసీ వర్గానికి చెందిన వాళ్ళు, మనకి గ్రీష్మ ఎస్సీ. సో ఆ కోటాలో ఇచ్చారా, ఎట్లా సరే ఓకే ఏదైనా కానీ బట్ సీనియర్లు అయితే పక్కన పెట్టారు. ఇప్పుడు వర్మనే పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆయన పాపం పవన్ కళ్యాణ్ గారు సీటు త్యాగం చేసి మరి ఓకే, ఇప్పుడు మనం ఆయన మీద సానుభూతి చూపించాల్సిన అవసరం మనకు లేదనుకోండి, చెప్తున్నా అంటే ఎవరి మాట సాగుతుంది పార్టీలో అనేది అని తెలియడానికి గురించి చెప్పడం ఇదంతా. ఇప్పుడంతా లోకేష్ కేంద్రంగానే టీడీపీ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది వాస్తవం. ఒక రకంగా చూస్తే ఇప్పుడు లాస్ట్ టైం ఎప్పుడైతే నాగబాబు రాజ్యసభ అన్నారు, తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, తర్వాత మళ్ళీ లేదు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే బేసిక్గా నాగబాబు ఈ క్యాబినెట్లోకి రావడానికి లోకేష్ అండ్ టీం ఇష్టపడట్లేదు. చంద్రబాబు నాయుడుకి ఇష్టం ఉన్నా కానీ లోకేష్ అండ్ టీం ఒప్పుకోవట్లేదు. కానీ బట్ ఇక ప్రతి నిర్ణయాన్ని కాదనలేరు కదా. ప్లస్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అది. అందుకని ఆ రోజు హడావుడిగా జనసేన వాళ్ళంతా వాళ్ళే క్యాండిడేట్ డిక్లేర్ చేసేయడం, సో ఇమీడియట్గా నామినేషన్ వేయించడం, ఇవన్నీ చేశారు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పులు అని కొన్ని తప్పదు. అది వీళ్ళ పార్టీ కాదుగా, జనసేనలో తీసుకున్న నిర్ణయం అది. ఒక సీట్ జనసేనకి ఇచ్చేసి అయిపోతుంది, ఎవరికి ఇస్తారా అనేది జనసేన ఇష్టం. దాన్ని కూడా మళ్ళీ మీరే నాకు ఓకే ఇవ్వకూడదు, లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వాలి, లేకపోతే ఇంకో XYZ. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా లెటర్ ప్యాడ్ మీద రాసిచ్చారు, సంతకం పెట్టి కూడా ఇచ్చారు, నాగబాబుని మంత్రిని చేస్తాము, మంత్రిని చేయబోతున్నాము అని, మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని. అది జనసేన ఇంటర్నల్, దాని గురించి మాట్లాడుకోవడం అంటే అది చాలా పెద్ద చాప్టర్. జనసేనలో ఈ నాగబాబు గారు ఏం కష్టపడ్డారని నాకు ఇప్పటికీ తెలియదు. ఏదో QR కోడ్ పెట్టి నాకు స్కాన్ చేయండి అని ఒక మెసేజ్ పెడతా ఉంటారు. అప్పుడప్పుడు అనకాపల్లి వెళ్ళి 2 నెలలు ఇల్లు అద్దె తీసుకుని ఏదో సంథింగ్ మళ్ళీ అది సీట్ రాలేదనగానే ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చున్నాం. ఆ తర్వాత ఈయన పెట్టే ట్విట్లే క్యాంపెయినింగ్లా సరే, అది వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళు నాగబాబు ఇచ్చుకుంటారు. అది ప్రతి పార్టీలోనూ ఉన్నదే కదా అదంతా. ఇప్పుడు బేద రవిచంద్ర ఏం కష్టపడ్డాడంటే మనకేం తెలుస్తుంది, అది వాళ్ళకి తెలియాలి. ఆయన పార్టీ కోసం ఏం చేశాడో, లేదా డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఏ విధంగా సహాయపడ్డారా అనేది మనకు తెలియదు.
పదవులు అనేది పని చేయడం వల్ల లేకపోతే కష్టపడటం వల్ల వస్తాయి అనేది అది పైకి చెప్పుకోవడానికి చాలా పాలిష్గా ఉండే ఒక చిన్న మాట. కష్టపడే వాడికి ఎప్పటికైనా అది ఎప్పుడు ఉండదు. కష్టపడేవాడు కష్టపడుతూనే ఉంటాడు పార్టీ కోసం, పోగొట్టుకునే ఉంటాడు. అది అన్ని పార్టీల్లోనూ ఉంది. వైసీపీలో ఉంది, టీడీపీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది. లాబింగ్ చేయాలా, డబ్బులు ఇవ్వాలి, వీటన్నిటితోనే నడుస్తూ ఉంటుంది రాజకీయం అనేది. అదే ఇది పార్టీలో కష్టపడటం అంటే ఏం చేస్తారు పార్టీకి వీళ్ళు? ఒక పొలిటికల్ పార్టీకి చేయాల్సిన పని ఏముంది? జనరల్గా ప్రజలకు సేవ అనేది అది పోస్ట్ వచ్చిన తర్వాత రాకముందు పార్టీకి ఏం చేయాలి? మా అయితే డేటా కలెక్ట్ చేయడమో, లేకపోతే ఒక ఏరియాలో ఎంత ఇన్ని ఓట్లు ఉన్నాయి, లేదా ఒక మీటింగ్ పెడితే పబ్లిక్ని గ్యాదర్ చేయడమో, ఇటువంటిది దానికి కష్టం మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం పార్టీలో, 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, మాకు రాలేదు, అవన్నీ ఇదేం కాదు. కానీ ఓకే, ఆ టైంలో జరిగిన లాబింగ్ని బట్టే పదవులు వస్తుంటాయి అంతే. అంత తప్పించి లేదా డబ్బులు ఉన్నాయనుకోండి కొనుక్కుంటాం. డబ్బులు ఇస్తే పార్టీ సీట్ ఇవ్వదా? ఎందుకు ఇచ్చింది? అన్నీ ఇచ్చింది. డబ్బును బట్టే ఉంటుంది అంతా.